నమస్కారం. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకి నాగరఘు నమస్కారాలు. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ చాలా అద్భుతమైందని, ఎన్నో దేశాలు మన సంస్కృతిని సాంప్రదాయాలను పాటిస్తున్నాయని, చాలా దేశాలకి మనం మార్గదర్శిగా ఉన్నామని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. కానీ ఇలాంటి భారతదేశంలో మిగతా కేసులతో సమానంగా ఫ్యామిలీ కేసులు కూడా రిజిస్టర్ అవుతున్నాయి అంటే చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీ కేసులు అంటే డైవర్స్ కానివ్వండి, 498A, డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్ కేసులు, ఇవన్నీ విమెన్ ఫ్రెటర్నిటీ, హస్బెండ్స్ మీద, ఫ్యామిలీ మెంబర్స్ మీద వేస్తున్న కేసులు. అంటే ఇంత తీవ్ర స్థాయిలో ఈ యొక్క కేసుల తీవ్రత కూడా మిగతా కేటగిరీగా కేసులతో పోటీ పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టులో 100 వేరే రకమైన కేసులుంటే దాంతో సమానంగా 100 ఈ కేసులు ఉంటున్నాయి. 498 కేసులు కానివ్వండి, డివిసి కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి ఉంటున్నాయి. అంటే ఈ లోపాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రతి ఒక్కళ్ళు కనుక సెల్ఫ్ ఎసర్షన్ చేసుకుంటే ఈ వెస్ట్రన్ కల్చర్, అలాగే ప్రేమ వివాహాలు, అంటే ప్రేమ వివాహాలు ఎంత స్పీడ్గా జరిగిపోతాయో, చాలా స్పీడ్గా, అదే స్పీడ్గా వాళ్ళు డైవర్స్కి వెళ్తున్నారు. అంటే ఇంట్లో తల్లిదండ్రులు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ మేము లవ్ మ్యారేజ్ చేసుకుంటామంటే జనరల్గా 90% ఒప్పుకోరు, హెసిటేట్ చేస్తారు, నో అనే అంటారు. వెరీ రేర్. అంటే తర్వాత ఒప్పుకున్నా ఇనిషియలీ దే విల్ అబ్జెక్ట్ లవ్ మ్యారేజెస్ ఎందుకు, ఇవెందుకు అని అబ్జెక్ట్ చేస్తారు. కానీ అప్పుడుండే రకరకాల ఇష్యూస్తో, లేదు మేము ఇద్దరం కలిసి చదువుకున్నాం, లేదు మేము ఒకరినొకరిని అర్థం చేసుకున్నాం, మేము బాగానే ఉంటాం, పెళ్లి చేసుకుంటారు. కానీ ఇక్కడ ఫెయిల్ అవుతున్న ఇష్యూ ఏంటంటే ఫ్రెండ్స్గా బతకడం వేరు, భార్యాభర్తలుగా ఒక రూఫ్ కింద కాపురం చేయడం వేరు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనం ఫ్రెండ్స్గా ఉండి కాలేజీలో ఉన్నా, ఈవెన్ ఉద్యోగంలో ఉన్నా, ఉద్యోగానికి వెళ్తాం, సాయంత్రం ఏదో గంట కలుస్తాం, ఐస్ క్రీమ్ తింటాం, ఏదో కబుర్లు చెప్పుకుంటాం, మళ్ళీ రాత్రికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. అది బాగానే ఉంటుంది. కానీ ఇదే మనుషులు ప్రేమ వివాహం చేసుకుని భార్యాభర్తలు అయితే ద కమిట్మెంట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద మార్నింగ్ ఆన్వర్డ్స్. నిన్నటిదాకా మనం ఫ్రెండ్స్, నడిచిపోయింది. కానీ ఈరోజు భార్యాభర్తలం, ఒక బాధ్యతగా మనం వ్యవహరించాలి. సో ఎప్పుడైతే ఈ బాధ్యతగా మనం వ్యవహరించాలనుకున్నప్పుడే సమస్యలు స్టార్ట్ అవుతాయి. రెండోది, ఎప్పుడు ఇద్దరు ఉన్నతంగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారో కాంపిటెన్సీ విల్ స్టార్ట్, కంపారిజన్ విల్ స్టార్ట్. అంటే కొన్ని చిలికి గాలవాన్ అవుతున్న విషయంలో కామన్ గా మాట్లాడుకున్న విషయాలు కూడా ఐఎమ్ అడ్వైజింగ్ ది వ్యూయర్స్ హూ ఆర్ పెర్ఫార్మ్డ్ దేర్ లవ్ మ్యారేజ్. నేను అనవసరంగా చేసుకున్నాను, మా వాళ్ళు అప్పుడే వద్దని చెప్పారు, చేసుకోవద్దని, నీ వల్ల నాకు కంఫర్ట్ లేదు, నాకు చాలా కట్నం వచ్చేది, ఇలాంటి మాటలు సరదాగా కూడా మీరు అనకండి. ఎందుకంటే కొత్తల్లో మీరు ఏం మాట్లాడినా అది సరదాగా తీసుకుంటారు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే తెలుసో తెలియని పొరపచ్చలు వస్తాయో ఇవన్నీ బ్యాక్లాగ్ తీస్తారు. ఆ రోజు నువ్వు అట్లా అన్నావు, నీకు ఇష్టం లేదు, మీ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇలా రకరకాలుగా చేసుకుంటున్నావు. సో చాలా క్లారిటీగా మనం ఉన్నప్పుడు, ఈ ఇష్యూస్ మనకు వచ్చినప్పుడు ఎక్కడ మనం ఏ స్టెప్ తీసుకున్నా అది చాలా దూరం వెళ్ళిపోతాయి. సో లవ్ మ్యారేజెస్ బాగానే ఉంటాయి, రొమాంటిక్ రిలేషన్స్ చాలా చోట్ల. ఈ రొమాంటిక్ రిలేషన్స్ మీద అంటే వేరే సందర్భంలో సుప్రీంకోర్టు స్పెషల్ బెంచ్ కూడా కాన్స్టిట్యూట్ జరిగింది దీని మీద డిస్కస్ చేసి మొడాలిటీస్ ఇవ్వడానికి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో లవ్ మ్యారేజ్ ఎలా ఉంటాయంటే అసలు పోలిక ఉండవు. అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అందచందాల్లో కానీ చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ దేర్ ఇస్ నో కంపారిజన్. అదంటే ప్రేమ గుడ్డిది, నేను నా అమ్మాయిని నమ్మాను, నేను అబ్బాయిని ఇష్టపడ్డాను, అబ్బాయితో ఉంటాను, అన్నీ బాగానే ఉంటాయి, వెరీ గుడ్. కానీ ఎప్పుడైతే డిఫరెన్సెస్ వచ్చినప్పుడు పేరెంట్స్ కూడా నా సూచన, దాన్ని పెద్దవి చేయకండి. డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దైర్ డిఫరెన్సెస్. మంచో చెడో పెళ్లి చేసుకున్నారు, యూ బ్లెస్ దెమ్, you put your efforts to continue their relationship, whatever problems they have, you support them. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా కల్చర్ ఎలా మొదలైందంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఏం చేసుకున్నా, పాత రోజుల్లో అత్తమామ గాని భర్త గాని ఏదైనా అన్నాడంటే అమ్మాయి తల్లిదండ్రులు గనక అమ్మాయి కబురు చేస్తే లేవే మీ నాన్నగారో మీ మామయ్య వచ్చి వాళ్ళతో మాట్లాడతారు, నువ్వు కాముగుండనేవాళ్ళు. అది పాత కల్చర్. అంటే అందరూ ఫ్యామిలీ కల్చర్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే పిల్ల తల్లిదండ్రులే చెప్తారు, వచ్చాయి ఇంటికి వచ్చాయి, వాడేంటి నేను తిట్టేది కొట్టేది, తర్వాత చూసుకుందని వచ్చాయి. అంటే ఇది ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే ఆర్థిక వెసులుబాటు వీళ్ళకి రావటం జరుగుతుంది. అంటే ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఫర్ విమెన్, ఐఎమ్ సారీ, ఐఎమ్ సపోర్టింగ్ ద విమెన్. బట్ ఆ ఫైనాన్షియల్ వెసులుబాటుని ఎట్ టైమ్స్ దే ఆర్ నాట్ ప్రాపర్లీ అండర్స్టాండింగ్ అండ్ దే ఆర్ మిస్యూజింగ్ దట్ ఫెసిలిటీ. చాలా చోట్ల గతంలో ఎందుకు కాపురాల్లో గొడవలు లేవా? ఉన్నాయి. పాత రోజులు కూడా గొడవలు ఉన్నాయి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు గొడవలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు విడిపోలేదు? ఈ రోజు డైవర్స్ రేట్ ఎందుకు పెరిగింది? పీపుల్ ఆర్ హ్యావింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ ఫెసిలిటీ. ఎప్పుడైతే ఆర్థిక స్తోమత మనిషికి వచ్చిందో, వై షుడ్ ఐ కేర్ యూ? నువ్వు సంపాదిస్తావు, నేను సంపాదిస్తున్నా. ఎప్పుడైతే ఆ క్వశ్చనింగ్ మొదలైందో the gaps will start. మీరు అడాప్షన్ యాక్ట్ చూస్తే, హిందూ చిల్డ్రన్ అడాప్షన్ యాక్ట్ చూస్తే, ఫాదర్ ఈజ్ ద న్యాచురల్ గార్డియన్ ఆఫ్టర్ 7 years ఆఫ్ ద చైల్డ్ అని ఉండటం జరిగింది. అంటే మదర్ ఈజ్ ఓన్లీ కన్ఫైన్ టు గివ్ బర్త్ అండ్ ఫర్ దేర్ అప్బ్రింగింగ్ అప్ టు 6 years ఆఫ్ దేర్ ఏజ్. అఫ్ కోర్స్ చాలా సందర్భాల్లో న్యాయస్థానాలు కూడా ఈ ప్రిన్సిపల్ ఒప్పుకోవట్లేదు.
because mother is also equally educated, mother is also equally working, mother is also financially very much stable to look after and upbringing the children కాబట్టి at time the concept is not accepting by the courts. Agreed. But ఈ సందర్భాల్లో నేను చేసే సూచనలు, మీరు పెద్దల్ని కాదనుకొని ఎంత ధైర్యంతో మీరు లవ్ మ్యారేజెస్ చేసుకున్నారో విత్ ఇన్ నో టైంలో అవి డైవర్స్కి వెళ్తున్నాయి. మీరు కంపారిటివ్ గా స్టాటిస్టిక్స్ చూస్తే రెగ్యులర్ గా ఇంట్లో వాళ్ళు చూసి చేసిన పెళ్లిళ్ళ కన్నా, అంటే అరేంజ్డ్ మ్యారేజెస్ కన్నా లవ్ మ్యారేజెస్ లోనే ఎక్కువ డైవర్స్ కేసులు అవుతున్నాయి. అంటే నిన్నటి వరకు ఇద్దరం కలిసి మనం ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం, మంచి లైఫ్ లీడ్ చేద్దాం అన్న వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అయిన తర్వాత ఆ స్పిరిట్ ఏమైంది? వై ఆర్ డూయింగ్ లైక్ దట్? సో దీనికి ఆన్సర్ లేదు. ఎందుకంటే ఒక్కసారి డిస్ప్యూట్స్ మొదలైతే పక్క వాళ్ళు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పాసిఫై చేయడానికి ప్రయత్నించట్లేదు. దే ఆర్ ట్రై టు పుట్ దేర్ ఎఫర్ట్స్ టు వైడన్ ఇన్ ద రిలేషన్షిప్. అల్టిమేట్లీ ద ఫ్యామిలీ రిలేషన్ ఇస్ బ్రేక్ డౌన్. ఈ రకంగా ఫ్యామిలీస్ అన్ని డైవర్స్ ఇస్ ద ఓన్లీ కాన్సెప్ట్ అనుకుంటే హౌ ద సొసైటీ విల్ ఎండ్ అప్? వాట్ అబౌట్ దేర్ చిల్డ్రన్? హూ విల్ లుక్ ఆఫ్టర్ దేర్ చిల్డ్రన్? అండ్ వన్స్ యూ గెట్ డైవర్స్ యూ విల్ నాట్ బి ఐడిల్ అగైన్, యూ విల్ గో ఫర్ అనదర్ స్పౌస్, అనదర్ పర్సన్ టు గెట్ ఇట్ మ్యారీడ్. సో ఇంత ప్రేమించుకొని ఇంత తెలిసిన వ్యక్తితోనే మనం కంఫర్టబుల్ గా ఉండలేనప్పుడు కొత్త వ్యక్తి అతను డైవర్స్ తీసుకొని వస్తాడు, అమ్మాయి డైవర్స్ తీసుకొని వస్తుంది, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ లో వచ్చినప్పుడు హౌ డూ యూ ఎక్స్పెక్ట్ సచ్ పర్సన్ విల్ అడ్జస్ట్ విత్ యూ ఆర్ యూ కెన్ లీడ్ కంఫర్టబుల్ లైఫ్ విత్ దట్ పర్సన్? సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే కాన్సెప్ట్ దృష్టిలో పెట్టి ఎప్పుడైతే మనం పెద్దవాళ్ళని కాదని లవ్ మ్యారేజెస్ చేసుకొని మనం ఉన్నామో, లెట్ us మెయింటైన్, లెట్ us బేర్, లెట్ us ఫేస్ ద సిచ్యువేషన్, లెట్ us బి ఎగ్జాంపుల్ టు అవర్ చిల్డ్రన్. మీరు డైవర్స్ తీసుకొని వేరే వాళ్ళని చేసుకుంటే వాట్ ద కైండ్ ఆఫ్ మెసేజ్ యూ ఆర్ గివింగ్ టు యువర్ చిల్డ్రన్? ఫర్ ఎగ్జాంపుల్ 2024లోనే మీరు ఈ రకంగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కైండ్ ఆఫ్ కపుల్స్, మనకు పుట్టిన పిల్లలు ఇంకో 20 ఏళ్ల తర్వాత కల్చర్, 20 ఏళ్ల ముందు ఉన్న కల్చర్ ఇప్పుడు లేదు, ఇప్పుడున్న కల్చర్ 20 ఏళ్ల తర్వాత ఉంటుందని మనకు తెలియదు. సో మన డోర్ స్టెప్స్లోనే ఇన్ని ఇన్కన్వీనియన్సెస్, ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నప్పుడు హౌ డూ యూ ఎక్స్పెక్ట్ గుడ్ లైఫ్ ఆర్ హౌ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ ఫ్యూచర్? హౌ యూ కెన్ గివ్ గుడ్ ఫ్యూచర్ టు యువర్ చిల్డ్రన్? కాబట్టి మై అపీల్ టు వ్యూయర్స్, లవ్ మ్యారేజెస్ తప్పు కాదు, థింక్ బిఫోర్ టేక్ ఎనీ డెసిషన్. అంతేగాని లవ్ ఎట్ ఫస్ట్ సైట్, నాకేదో నచ్చాడు చేశాడు, ఇలాంటి సినిమా డైలాగులు, తర్వాత ఫ్యాంటసీలో మనం ఉండద్దు. లెట్ us బి ప్రాక్టికల్. ఈరోజు 500 నోటు మారిస్తే దేనికి రాదు. సో మనీ ఈజ్ అల్టిమేట్. అన్ని మనీలో ఉంటాయని నేను చెప్పట్లేదు. థింక్ బిఫోర్ యూఆర్ టేకింగ్ ఎ డెసిషన్. యూ థింక్ ఓవర్ రిపర్కషన్స్. ఎవ్రీడే ఎన్నో కేసు జరుగుతున్నాయి, ఎన్నో ఉదంతాలు జరుగుతున్నాయి, ఎన్నో డైవర్స్లు జరుగుతున్నాయి. ఇదివరకు ఎవరైనా డైవర్స్ తీసుకుంటే చాలా ఆశ్చర్యకరంగా చెప్పేవాళ్ళు, బలానా వాళ్ళ అబ్బాయికి డైవర్స్ అయిందంట, బలానా డైవర్స్ అయిందంట. ఈరోజు ఇట్ బికమ్ రొటీన్. కాబట్టి భారత కుటుంబ వ్యవస్థని కించపరచకుండా, దాన్ని అగౌరవపరచకుండా, దానికి ఉన్న సామీప్యతని, గౌరవాన్ని కాపాడటానికి మనవంతు ప్రయత్నం కూడా మనం చేద్దామని ఆశిస్తూ నమస్కారం.